నమస్తే అండి. గాంధీజీ ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం సత్యాగ్రహం. దానితో పాటు ఆయన నుంచి ఆత్మనిగ్రహం, చిత్తశుద్ధి, క్రమశిక్షణ మొదలైన గుణాలన్నీ అందిపుచ్చుకుని లక్ష్య సాధన కోసం ప్రాణాలు అర్పించి తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయిన మహోన్నత త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని ఈరోజు రాష్ట్రమంతా జరుపుకుంటున్నామండి. ఖద్దరు దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు, తలపై గొడుగు లేకుండా మండు టెండలో తిరిగే శ్రీరాములు గారిని జనం ఆశ్చర్యంతో చూసేవారటండి. భాషా ప్రయుక్త రాష్ట్రాల స్థాపన కోరుతూ ఆయన 1952 అక్టోబర్ 10న మద్రాసులో దీక్ష ప్రారంభించారట. అప్పుడు ఆయన వయసు కేవలం 51 సంవత్సరములు. ఎంతమంది పెద్ద నాయకులు వద్దని వారించినా దీక్ష విరమించుకోలేదటండి. 1952 డిసెంబర్ 16న ఆయన ప్రాణత్యాగం చేశారు. దాని ఫలితమే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికింది. ఆ అమరజీవికి నివాళులు అర్పిస్తూ తెలుగు వారమని గర్వంగా చెప్పుకునేటట్లు చేసిన ఆ మహనీయుణ్ణి స్మరిస్తూ నమస్తే.